రైట్. ఇక కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే విశాఖలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు జీవీఎంసీ అధికారులు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలతో రంగంలోనికి దిగిన అధికారులు తిమ్మాపురం బీచ్ రోడ్లో ఉన్న విరాగో పబ్ను సీజ్ చేశారు. విరాగో పబ్కు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లుగా గుర్తించారు అధికారులు. సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు పబ్ను సీజ్ చేశారు. అనంతరం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంకా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలపై చర్యలు చేపట్టనున్నారు అధికారులు. విశాఖలో జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు జీవీఎంసీ అధికారులు. ముఖ్యంగా కేతన్ గార్గ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు తిమ్మాపురం బీచ్ రోడ్లో ఉన్న విరాగో పబ్ను సీజ్ చేశారు. విరాగో పబ్కు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు పబ్ను సీజ్ చేశారు. అనంతరం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంకా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలపై చర్యలు చేపట్టనున్నారు అధికారులు. రైట్. విశాఖలో జీవీఎంసీ అధికారులు వేగంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ని అడిగి తెలుసుకుందాం. జార్జ్, జీవీఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? జీవీఎంసీ అధికారులు సిఆర్జెడ్ పరిధిలో నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. భీమిలి మండలం తిమ్మాపురం సర్వే నెంబరు 329/5 కాపులపాడ గ్రామంలో ఉన్నటువంటి విరాగో పబ్బు సిఆర్జెడ్ 3 పరిధిలోకి వస్తుంది. అందులో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించాలంటే అవసరమైన నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. కానీ భవన నిర్మాణానికి అని చెప్పి అనుమతులు తీసుకొని అక్కడ ఈ వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులకు దీని మీద చర్యలు అనేవి తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆ స్థలం నుంచి 30 మీటర్ల మాస్టర్ ప్లాన్ రహదారి ఉంది. దాని ప్రకారం 14% స్థలాన్ని కూడా ఓపెన్ స్పేస్ గా విడిచిపెట్టాలి. ఆ నిబంధనలు కూడా ఈ విరాగో పబ్బు యాజమాన్యాలు పాటించలేదు. 2022 జూన్ లో అనుమతి తీసుకొని ఈ భవనం అనేది నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని పబ్బు అండ్ బార్ అండ్ రెస్టారెంట్ కోసం వినియోగిస్తూ ఉన్నారు. ఈ చర్య వల్ల దాదాపుగా 20 లక్షల వరకు కూడా ఆదాయం నష్టపోయింది. ఐటీకి సంబంధించి అంటే ఇది సిఆర్జెడ్ 3లో ఉన్నట్టు జీవీఎంసీ ఇదివరకే కేతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది. జీవీఎంసీకే కాకుండా ఇటు ఏపీ సిజెడ్ఎం కు అలాగే విశాఖ జిల్లా కలెక్టర్ కి సైతం కూడా విరాగో అక్రమంగా నిర్మించి ఈ వాణిజ్య వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పి జనసేనకు చెందినటువంటి పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయడంతో అయితే దీని మీద ఏపీ సిజెడ్ఎం సైతం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు లేఖ రాసి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అక్రమమైనవని గుర్తించిన అధికారులు అక్కడ అక్రమంగా ఈ పబ్ అనేది నిర్వహిస్తున్నారని గుర్తించి ఆ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్వహణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆ పబ్ సైతం కూడా సీజ్ చేశారు. ఓకే జార్జ్.